హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా పైకేర్ టీం నుంచి అఫీషియల్లీ లేటెస్ట్ ఒక ట్వీట్ అయితే వచ్చిందనమాట. సో నిన్న వీడియోలో నేను చెప్పాను కదా పైకేర్ టీం అనేది లిస్టింగ్కి సంబంధించి ఏ ఎక్స్చేంజ్లో తీసుకువస్తూ ఉన్నాం అనేది అఫీషియల్లీ ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. జస్ట్ ఫిబ్రవరి 20 తారీఖున పైకన్ని లాంచ్ చేయబోతూ ఉన్నాం, అంటే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉన్నామని జస్ట్ వాళ్ళు సో అప్డేట్ అయితే ఇచ్చారు. అంతేగాని పైకన్ని లిస్టింగ్ ఏ ఎక్స్చేంజ్లో తీసుకువస్తూ ఉన్నాం అనేది ఎక్కడ అఫీషియల్లీ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అని చెప్పాను. సో ఆ వీడియో కింద కొంతమంది కామెంట్ అయితే చేశారు, ఆ ఎక్స్చేంజ్లో తీసుకొస్తున్నారు, ఆ ఎక్స్చేంజ్లో తీసుకొస్తున్నారు, ఓకే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కాబోతుంది పైకైన్ అని కొంతమంది కామెంట్ చేశారు కదా. సో నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, అఫీషియల్లీ ఎక్కడ పైకేర్ టీం అనేది అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అని చెప్పా. సో అలాగే చేసింది పైకేర్ టీం అనేది ఈరోజు నేను ఏదైతే చెప్పానో అదే మాట అయితే చెప్పింది. పైకేర్ టీమే స్వయంగా ట్వీట్ చేసింది, మనము అఫీషియల్లీ ఏ ఎక్స్చేంజ్లోకి పైకన్ని లిస్టింగ్ చేయట్లేదు, మీకు ఏ ఎక్స్చేంజ్లో తీసుకురావాలి అనేది మీరే కామెంట్ చేయండి అని పైకేర్ టీమే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో ఒకసారి మీరు ట్వీట్ అయితే చదువుకోండి. ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ మీ దగ్గర లేకపోతే వాట్సాప్ ఛానల్లో పిన్ చేసి అయితే పెడతాను, అక్కడికైతే వెళ్ళి మీరు చదువుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడికైతే వెళ్ళి చదువుకోండి. ఎవరైతే ఆ ఎక్స్చేంజ్లో ఈ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కాబోతుంది పై అని ఎవరైతే చెప్తూ ఉన్నారో సో ఒకసారి చదవండి న్యూస్. పైకేర్ టీం అనేది స్వయంగా చెప్తుంది అక్కడ, మనము ఏ ఎక్స్చేంజ్ వాళ్ళతో టైప్ అవ్వలేదు, ఏ ఎక్స్చేంజ్కి మనం పర్మిషన్ అయితే ఇవ్వలేదు, పైకైన్ అనేది డిఫరెంట్ వేలో లిస్టింగ్ కాబోతుంది అని చెప్తున్నారు. డిఫరెంట్ వేలో, ఇటు డిజిటల్ కరెన్సీ కాదు, ఇటు క్రిప్టో కరెన్సీ అయితే కాదు, డిఫరెంట్ వేలో లిస్టింగ్ కాబోతుంది. సో ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వాలి అనేది మనమే కామెంట్ చేయండి, మీరే కామెంట్ చేయండి అని ట్విట్టర్లో స్వయంగా క్లియర్గా వాళ్ళే చెప్పారు. సో అర్థమైందిగా. ఇంకొకటి, చాలామంది సోషల్ మీడియా ద్వారా ఎంఎల్ఎం సోషల్ మీడియా ద్వారా చాలామంది ఫేక్ ఫ్రాడ్ స్కామర్స్ చాలామంది అయితే వస్తూ ఉన్నారు. మీ వాలెట్ని మీరే జాగ్రత్తగా ఉంచుకోవాలి, సేఫ్గా సెక్యూర్గా. అదర్ థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్ళి వాలెట్ కనెక్ట్ చేయడము, లేకపోతే మీ పాస్వర్డ్ని తీసుకొచ్చి మీ వాలెట్ని అక్కడ కాపీ చేయడము, మీ వాలెట్ కనెక్ట్ చేసి మీ వాలెట్లో ఉన్న కాయిన్స్ అక్కడ డిపాజిట్ చేసుకోవడము, ఇలాంటి పనులు అయితే చేయకండి. థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ చాలా అయితే ఉంటాయి. ఇన్కేస్ మీ వాలెట్ అనేది హ్యాక్ అయిపోతే మనం ఏం చేయలేము. మనము ఏ ఎక్స్చేంజ్ వాళ్ళతో టైప్ అవ్వలేదు, ఏ ఎక్స్చేంజ్కి మనం పర్మిషన్ అయితే ఇవ్వలేదు అని చెప్తున్నారు. క్లియర్ కట్గా అయితే చెప్పారు. మీరు ఒకసారి ట్విట్టర్లోకి అయితే వెళ్ళి చదవండి, మీకే అర్థమైతే అవుతుంది. సో అర్థమైందిగా. ఇంకా ఏ ఎక్స్చేంజ్లో తీసుకురావాలనేది వాళ్ళు కామెంట్ చేయమని మమ్మల్ని అడిగారనమాట. సో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. కొంతమంది ఈ ప్రైస్కి ఆ ప్రైస్కి అని 100 రూపాయలు, 150 రూపాయలు, 200 పెట్టి కొంటూ ఉన్నారు. నేను అదే చెప్పా, ముందు కూడా నేను అదే చెప్పా, తొందరపడి మీరు కాయిన్స్ అనేవి కొనమాకండి, వెయిట్ చేయండి అని చెప్పా. సో అలాగే జరుగుతుంది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఫిబ్రవరి 20 తారీఖున లాంచింగ్ అనగానే 100 రూపాయలు, 150 రూపాయలు, 200 అయినా కొంటూ ఉన్నారనమాట. సో ఎందుకు కొంటూ ఉన్నారు, సో అమ్మే వాళ్ళు కూడా ఎందుకు అమ్ముతూ ఉన్నారు అనేది కాస్త లాజికల్గా ఆలోచించండి మీరు. పైకైన్ అనేది డిఫరెంట్ వేలో లిస్టింగ్ కాబోతుంది, ఒక మంచి ప్రైస్లో లిస్టింగ్ కాబోతుంది. కాకపోతే ఎప్పుడు లిస్టింగ్ కాబోతుంది, ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కాబోతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వెయిట్ చేయండి, తొందరపడి మీరు కాయిన్స్ అనేవి కొనమాకండి. మీకు తక్కువ ప్రైస్కి కాయిన్స్ అయితే వస్తాయి, బట్ లిస్టింగ్ మాత్రం $3 నుంచి $5 లోపు లిస్టింగ్ కాబోతుంది. సో కొంతమంది యూట్యూబర్స్ నిన్న మొన్నటి దాకా ఒక్కొక్క కాయిన్ వాల్యూ 1,50,000, 70,000, $100, $50, $10కి వెళ్తుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో 10 రూపాయలకి, 20 రూపాయలకి లిస్టింగ్ కాబోతుంది, పైకైన్ వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది, సప్లై ఎక్కువ అయిపోయింది అని చెప్తున్నారు. సో అలా ఒకప్పుడు అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో పైకన్ని హైప్ చేసిన వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడేమో డౌన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను ముందు నుంచి ఒకే మాట చెప్తున్నా, $3 లోపు లేకపోతే $5 లోపు 100% పైకైన్ అనేది లిస్టింగ్ కాబోతుంది. సో అర్థమందిగా. ఇప్పుడైతే మానేయండి, 200, 150, 300 పెట్టి కొనడం మానేయండి. ఇంకోటి కూడా చెప్తున్నా, పై లాంచింగ్ ఫిబ్రవరి 20 తారీఖు కదా అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పారు కదా. సో ఇది కూడా పోస్ట్ మ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. రేపు ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది. నెక్స్ట్ మంత్ మనము మెయిన్నెట్ లాంచ్ చేయబోతూ ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నామని మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఇది 100% అని నేను చెప్పలేను, నా ఒపీనియన్ అయితే నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నా. 80% చేస్తాననుకుంటా. ఎందుకంటే కేవైసీకి సంబంధించి కూడా అలాగే జరిగింది. డిసెంబర్ అని చెప్పారు, జనవరి చెప్పారు,
అలాగే ఫిబ్రవరి అయితే చెప్పారు. సో ఇలాగే ఈ లాంచింగ్కి సంబంధించి డేట్ కూడా మనకు పోస్ట్ మ్యాన్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ మార్చి లోపు అవ్వచ్చు. సో ఇది అనమాట పైకేర్ టీం నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్, డమ్మీ, టైంపాస్, సూదిలు సుత్తిలు కావాలంటే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అవసరమే లేదు. మీరు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయని నేను చేయట్లేదు. నాకు ఎంత వస్తాయా డబ్బులు? వ్యూస్ ద్వారా ఎన్ని డబ్బులు వస్తాయి నాకు? నెలకు మహా అయితే ఒక 15,000 12,000 యూట్యూబ్ ద్వారా వస్తాయి అంతే. నేనేమి ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు కదా. ఇక్కడ ఏ వీడియోస్ చేయలేదు ఇంతవరకు. నేను 4 సంవత్సరాలు అయింది యూట్యూబ్ పెట్టి. నేను నా ఛానల్లో ఒక్కటి కూడా ప్రమోషన్ వీడియోస్ అయితే లేదు. ఒక రోజుకి వచ్చేసి నాకు దగ్గర 2-3 మెయిల్స్ వస్తాయి ప్రమోషన్ వీడియోస్కి సంబంధించి. ఒక్కటి కూడా నేను తీసుకోను. ఎందుకంటే నాకు గుడ్ విల్ కావాలి. గుడ్ విల్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అంతేగాని ఫేక్ ఫ్రాడ్ చేసి సంపాదించుకోవాలి అనుకోలేదు నేను. అలా సంపాదించుకోవాలి అనుకుంటే కనుక రోజుకు 2-3 వీడియోస్ చేసేవాడిని నేను. 2-3 వీడియోస్ రోజుకు చేస్తే యూట్యూబ్ ద్వారా ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా? నెలకు 50 నుంచి ₹1,00,000 వరకు వస్తాయి యూట్యూబ్ ద్వారానే కేవలం. అదే ప్రమోషన్ వీడియోస్ చేస్తే నెలకు 2-3 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది చాలామందికి అయితే తెలియదు. ఒక ప్రమోషన్ వీడియోస్ చేస్తే కనుక 50 నుంచి 20-30 వేలు, లక్ష వరకు కూడా ఇస్తారు. నిన్న ఒక ఆఫర్ వచ్చింది నాకు. ఒక ప్రాజెక్ట్కి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ గురించి వీడియో చేయమని ₹1,00,00,000 ఆఫర్ చేశారు తెలుసా? ₹1,00,00,000 ఆఫర్ చేశారు. అక్షరాల ₹1,00,00,000 ఆఫర్ చేశారు. నేను బాగుపడతా. నా వీడియోస్ చూసి మీరు అందరూ అందులో జాయిన్ అవుతారు. మీరందరూ బాగుపడరు. మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖలాస్. కంపెనీ ఎక్కడో లేసిపోతుంది. వాడేమో ఎక్కడో ఉంటాడు, నేనేమో లోకల్లో ఉంటా. మీరు వచ్చి నా మీద పెడతారు. అందుకని ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ అనేది నేను చేయను. నాతో పాటు మీరు కూడా బాగుపడాలి. నాతో పాటు మీరు కూడా కాస్తో కోస్తో బెనిఫిట్ పొందాలి. నేను బెనిఫిట్ పొందాలి, మీరు కూడా కాస్తో కోస్తో బెనిఫిట్ పొందాలి. నాకు తెలిసిన నాలెడ్జ్లో మీరు కూడా కొద్ది వరకు నేర్చుకోవాలి. ఇదే నా ఇంటెన్షన్ అంతేగాని సో వేరే విధంగా అయితే కాదు. నేనేదో పెద్దగా సంపాదించుకోవాలి యూట్యూబ్ ద్వారా లక్షల డబ్బులు అయితే వస్తాయని నేనేం వీడియోస్ అయితే చేయట్లేదు. నా జాబ్ చేసుకుంటే నాకు 50,000 దాకా సాలరీ అయితే వస్తుంది. సాలరీ వచ్చేసి 35,000. ఒక సర్వే చేస్తే ఒక 20-30 వేలు వస్తాయి. అది వదిలేసి నేను జస్ట్ జాబ్ చేసుకుంటూ వచ్చి వీడియోస్ చేసి పెడుతున్నా మీకోసం. అర్థమైందిగా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ కావాలంటే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా పైకేర్ టీం నుంచి సో నేను చెప్పినట్టుగా చెయ్యండి. సో తొందరపడి పైకాన్ని మీరు కొనడం అసలు పై అనేది ఒకటి చెప్తాను మీకు. పై అనేది వీళ్ళందరూ చెప్తున్నారు కదా $100, $50 అని. వీళ్ళే ఎందుకు అమ్ముకుంటున్నారు? మీకు అర్థం కావట్లేదా? వీళ్ళే ఎందుకు అమ్ముకుంటున్నారు? 100కు, 200కి, 70, 80కి, $90కి ఎందుకు అమ్ముకుంటున్నారు? $10, $100 పోతుంది, జీసీబీ వాల్యూ పోతుంది అనే చెప్పిన వాళ్ళే 100కి, 200కి ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళకి తెలియదా? నేను తెలియక అమ్ముకుంటున్నారా? అది మీకే వదిలేస్తున్నా. అది మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే లిస్టింగ్ ప్రైస్ అనేది బాగానే ఉంటుంది. బట్ లిస్టింగ్ అనేది ఎప్పుడు అవుతుంది, ఏ ఎక్స్చేంజ్లో తీసుకొస్తారనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు నెక్స్ట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో మీరు తొందరపడి ఎక్కువ ప్రైస్ పెట్టి మీరు కొనమాకండి. సో తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి, వెయిట్ చేయండి అని చెప్తున్నా. అంతవరకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. నెక్స్ట్ హైదరాబాద్ ఆఫీస్ వచ్చేసి సండే ఈవినింగ్, రేపు 16వ తారీఖున సండే ఈవినింగ్ 4:30కి ఓపెనింగ్ అనమాట. రేపు వీడియో అయితే చేస్తా. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని వీడియో అయితే చేస్తా. ఆ వీడియో కింద ఆఫీస్కి సంబంధించి అడ్రస్, గూగుల్ మ్యాప్ కూడా పిన్ చేసి పెడతా కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను అనమాట. వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసికట్టుగా ప్రాజెక్ట్లో ఉంటే కనుక సో ఏదో ఒక ప్రాజెక్టు మనం బెనిఫిట్ అనేది పొందవచ్చు. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే మళ్ళీ ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి.